కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు శాఖలు కేటాయింపు కూడా పూర్తయింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో కీలకమైన లోక్సభ స్పీకర్ ఎవరు అనే చర్చ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. లోక్సభ స్పీకర్ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలి అని బీజేపీ హైకమాండ్ తర్జనభర్జన పడుతుంది. ఈ క్రమంలోనే స్పీకర్ పదవి రేసులో ప్రముఖంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీలోని రాజమండ్రి నుంచి గెలిచిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఒడిశాలోని కటక్ నుంచి ఎంపీగా గెలిచిన భృతిహరి మహోబత్లపై బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్సభ మొదటిసారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. ఈ క్రమంలోనే కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్గా రాష్ట్రపతి నియమిస్తారు. ఆ ప్రొటెం స్పీకర్ ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. అయితే ప్రొటెం స్పీకర్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కొడికునిల్ సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరోవైపు స్పీకర్ ఎంపికపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రొటెం స్పీకర్గా ఎవరిని నియమించాలి అనే దానిపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమిలోని కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రొటెం స్పీకర్ ఎవరు అనే దానిపై స్పష్టం రానున్నది. అయితే ఈసారి సొంతంగా బీజేపీకి లోక్సభలో మెజారిటీ మార్కు అవసరమైన సీట్లు రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీల మద్దతు అవసరమైంది. ఈ క్రమంలోనే మిత్రపక్షాలు లోక్సభ స్పీకర్ పదవిని ఆశిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఆ లోక్సభ స్పీకర్ పదవిని వదులుకునేందుకు ఎట్టి పరిస్థితిలో సిద్ధంగా లేదు. ఇక త్వరలోనే లోక్సభ సమావేశాలు జరగనుండటంతో స్పీకర్ ఎవరు అనే సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు దేశ చరిత్రలో ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్ ఎన్నికలు జరగలేదు. ప్రతిసారి ఎవరినో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకొని వారినే స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎవరికి ఆ పదవి దక్కుతుంది అనే ఉత్కంఠ అందరిలో కొనసాగుతుంది. 2014-19 లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్ని దక్కించుకోవడంతో బీజేపీ కేంద్రంలో సొంతంగానే అధికారాన్ని చేపట్టింది. దీంతో ఎవరి అవసరం లేకుండా ఆ పార్టీ ఎంపీలే స్పీకర్లుగా నియమించబడ్డారు. 2014లో 16వ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ సుమిత్రా మహాజన్, 2019లో 17వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను స్పీకర్గా నియమించారు.